మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మల్కాజిగిరి సెగ్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు మర్రి రాజశేఖర్ రెడ్డి. తన సమీప ప్రత్యర్థి అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అప్పుడు గతంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ మల్కాజిగిరి నుంచి, బట్ బీఆర్ఎస్ నుంచి 2018లో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కానీ తర్వాత కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు రంగంలోకి దిగారు. సో మైనంపల్లి హనుమంతరావు పైన ఘన విజయం సాధించారు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత, సాధించిన ఓట్ షేర్ ఎంతో మనం చూస్తున్నాం. వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 47.12%, వచ్చిన మెజారిటీ ఎంత అంటే 49,530 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. మరి ఇప్పుడు మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డికి జనాదరణ ఎంత ఉంది, పెరిగిందా తగ్గిందా, ఆయన పనితీరు గురించి అక్కడ జనం ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు, బిగ్ టీవీ సర్వేలో అక్కడి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు మల్కాజ్గిరి ప్రజలు. అయితే అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు రాజశేఖర్ రెడ్డి చూద్దాం. అసెంబ్లీ 55 రోజులు సాగింది తెలంగాణ అసెంబ్లీ. దాంట్లో ఆయన 50 రోజులు హాజరయ్యారు, ఒక 5 రోజులు ఆయన యాబ్సెంట్ కనిపిస్తూ ఉంది. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గురించి. 80 కోట్లతో రోడ్లు డ్రైనేజీల నిర్మాణం సాగుతోంది. సరికొత్తగా బాక్స్ డ్రైన్స్ నిర్మాణం ఒకటి జరగడం కూడా, అంటే చాలా చోట్ల అంటే డ్రైనేజీని కాస్త నియంత్రణ చేయడం కోసం, ఆ వ్యవస్థని మరింతగా సమర్థవంతంగా ప్రాబ్లం రాకుండా చూడడం కోసం అక్కడక్కడ ఈ కొత్త టెక్నాలజీతో బాక్స్ డ్రైన్స్ అనేది ఏర్పాటు చేశారు. తర్వాత మల్కాజ్గిరి జంక్షన్ దగ్గర అండర్ పాస్ రైల్వే లైన్ పూర్తి కావడంతో అక్కడ ట్రాఫిక్ సమస్య చాలా వరకు సాల్వ్ కాబడింది. నెక్స్ట్, జనంలో ఎమ్మెల్యే పట్ల సానుకూల ఇమేజ్ ఉంది. దీర్ఘకాలికంగా ఆయన సోషల్ సర్వీస్ చేశారు. తన హాస్పిటల్స్లో చాలామంది పేదలకు ఫ్రీ ట్రీట్మెంట్ కూడా చేయించినటువంటి ఒక సానుకూలత కూడా కనిపిస్తోంది. నెక్స్ట్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫ్రీ సర్జరీలు గావించారు. రాజకీయాల్లోకి రాకముందే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. సో రాజకీయాల్లో ఆయన మాజీ మంత్రి మల్లారెడ్డి అందరికీ తెలుసు. సో ఆయనతో పాటుగా కలిసి ప్రయాణం చేశారు. సో అట్లా రాజకీయాల్లోకి రాకముందే ఆయనకు చాలా వరకు పాజిటివ్ ఇమేజ్ అనేది ఆ నియోజకవర్గంలో కనిపించింది. అండ్ మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు సర్వేలో, బిగ్ టీవీ సర్వేలో రాజశేఖర్ రెడ్డి గురించి. పెద్దగా అభివృద్ధి పనులు జరగట్లేదు, అంటే చిన్న చిన్న అభివృద్ధి పనులు అయితే సాగుతున్నాయి, కానీ ఒక మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ అభివృద్ధి పనులు కావట్లేవు అనేది. నిధులు రాకపోతే ప్రభుత్వం పైన నెట్టేస్తున్నారు. సో ప్రభుత్వం ఇవ్వకపోతే నేనేం చేయాలి అన్నటువంటి ధోరణిలో ఆయన విధానం ఉంటుంది అనేది ఒకటైతే. సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు లేకపోవడం, అది కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, సో ఆఫీస్ లేకపోవడం వల్ల చాలా వరకు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఏ అవసరం ఉన్నా కూడా ఇంటికే జనం వెళ్లాల్సి రావడం. తర్వాత ఆఫీసు లేకపోవడంతో ఎమ్మెల్యేకు క్యాడర్కు చాలా గ్యాప్ ఏర్పడుతోంది. సో క్యాంప్ ఆఫీస్ ఉంటే రెగ్యులర్గా అడిగి వెళ్ళడం, ఆ లీడర్ని కలవడం అనేది జరుగుతుంది. కానీ స్పెషల్గా ఆఫీస్ లేకపోవడంతో ఆ గ్యాప్ ఏర్పడుతుంది లీడర్కి క్యాడర్కి అనేది. చిన్న స్థాయి క్యాడర్తో పెద్దగా ఎమ్మెల్యే మాట్లాడట్లేదు. ఒక పెద్ద స్థాయి నాయకులతో మాట్లాడటమే, పెద్ద స్థాయి నాయకులు ఎవరైతే నియోజకవర్గంలో ఉంటారో వాళ్ళతో మాత్రమే ఎక్కువగా కమ్యూనికేట్లో ఉంటారు. కానీ చిన్న స్థాయి క్యాడర్తో పెద్దగా మాట్లాడట్లేరు అన్నటువంటి మైనస్ పాయింట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, బస్తీలో సమస్యలు తెలుసుకోకపోవడం, తర్వాత ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేరు అనేది మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. ఇక జనం ఏం కోరుకుంటున్నారు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు? జనం కోరుకునేది ఏంటి? డిగ్రీ ఇంటర్ కాలేజీలకు కొత్త బిల్డింగులు కావాలి, తర్వాత నీటి సరఫరా పెంచాలి, మౌలాలి వాటర్ పైప్ లైన్ బాగు చేయాలి, తద్వారా నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ మౌలాలిలో కొంత ఇబ్బంది అవుతుంది నీళ్ళ సరఫరాకు, కాబట్టి ఆ సమస్యను తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, డ్రైనేజీ సమస్యలు తీర్చాలి, తర్వాత పేద కుటుంబాలకు నివాసం కల్పించాలి, బొల్లారం డంపింగ్ యార్డు సమస్య తీర్చాలి. అక్కడ హిందూ శ్మశాన వాటికలో బొల్లారం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. దానిపైన తీవ్రంగా అక్కడ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇటీవల మర్రి రాజశేఖర రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ఆ హిందూ శ్మశాన వాటికలో ఆ డంపింగ్ యార్డ్ దగ్గర చెత్తల్ని కూర్చొని నిరసన కూడా తెలిపారు గతంలో. సో అది ఆ సమస్య తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలను కూడా మనం చూసాం. సో మరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. స్కోరు 44%, వ్యతిరేకం అనుకూలంగా 44% ఉంది, వ్యతిరేకం 31%, తటస్థం 25%. సో మనం అనుకూలతనే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి సో అనుకూలమైతే ఈ సమయానికి మెరుగ్గానే కనబడుతోంది 44% అంటే. కానీ వ్యతిరేకత కూడా మనకి ఎక్కువగానే 31 అనేది కూడా ఎక్కువగానే పెరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు చాలా వరకు ఇంకా మరింతగా అభివృద్ధి కోరుకుంటున్నారు, సమస్యల పరిష్కారం కోరుకుంటున్నారు. అది డ్రైనేజీ వ్యవస్థ విషయంలో కావచ్చు, తర్వాత తాగునీళ్ళ విషయంలో, తర్వాత అనేక కొన్ని రోడ్స్ విషయంలో, రిపేర్ల విషయంలో
ఇలా చాలా వరకు కోరుకుంటున్నారు. సో అభివృద్ధి అంతా సమగ్రంగా ప్రజల ముందు ఉంచగలగాలి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించగలిగితే ఎక్కువగా ప్రజలతో మరింతగా కనెక్టివిటీ కూడా పెంచుకోవాలి. తద్వారా ప్రజాభిమానం రాబోయే రోజుల్లో మరింతగా పెంచుకోవచ్చు. అట్లా అనుకూలత పెరుగుతుంది, వ్యతిరేకత తగ్గించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. సో మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 44%.